మారుతున్న మన జీవన శైలి మరియు మన ఆహార పదార్థాల వలన పురుషులు స్త్రీలు అనే భేదం లేకుండా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. ఈ క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగంలోనైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్, ఇలా చాలా క్యాన్సర్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో గడిచిన 30 సంవత్సరాలలో 50 సంవత్సరాల లోపు వారికి 79% క్యాన్సర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ క్యాన్సర్ మనందరిలో ఎంతగా విజృంభించిందో అర్థమవుతుంది. అసలు క్యాన్సర్ అంటే మన శరీరంలో కణాలు విభజన జరుగుతుంటాయి. ఆ కణాలు వెంటనే విభజన జరిగి ట్యూమర్ని ఏర్పరుస్తాయి. వాటినే క్యాన్సర్ అని అంటారు. క్యాన్సర్ అనేది 100 కంటే ఎక్కువ క్యాన్సర్స్ ఉన్నాయి. క్యాన్సర్ రావడానికి కారణాలు ఎక్కువగా మన శరీరానికి శ్రమ ఇవ్వకపోవడం మరియు మద్యం సేవించడం, పొగ త్రాగడం, అంతేకాకుండా రేడియేషన్ వలన, అంతేకాకుండా మనం తినే ఆహార పదార్థాల వలన, బర్గర్, జంక్ ఫుడ్స్ లాంటివి తినడం వల్ల క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి. క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం రోజు మన శరీరానికి ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. మన శరీరానికి విశ్రామం ఇవ్వకూడదు. పొగాకుకి దూరంగా ఉండాలి. మద్యం సేవించకూడదు. మంచి ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటే మనకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో చాలామంది నిరక్షరాస్యత ఉండడం వలన, వారికి ఈ క్యాన్సర్ మీద అవగాహన లేకపోవడం వలన చాలామంది క్యాన్సర్తో చనిపోతున్నారు. క్యాన్సర్కి చికిత్సలు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్సలు లాంటివి ఉన్నాయి. అవి చేసుకుంటే క్యాన్సర్ బారి నుండి పడే అవకాశాలు ఉన్నాయి. కానీ చాలామందికి తెలియక క్యాన్సర్ వలన చనిపోతున్నారు. మనం రోజు చేసే పనుల వల్ల, మన ఆహారం వలన మనకి చాలా ఇలాంటి రోగాలు వస్తున్నాయి. అప్పట్లో చూసుకుంటే క్యాన్సర్ చాలా తక్కువ మందికి వచ్చేది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మందికి వస్తుంది.